నమస్తే, నేను మీ వేణిజీ ఆస్ట్రో. ఈరోజు మనం ఎడ్యుకేషన్లో మరో చాప్టర్ ఉన్నత విద్య గురించి ముందు ఒకసారి ఎడ్యుకేషన్లో ఏ భావాల ద్వారా మనకి ఎడ్యుకేషన్కి సంబంధించినది. సెకండ్ భావం నాలెడ్జ్, స్కిల్ అబౌట్ ఫ్యామిలీ ట్రేడ్ గురించి, బిజినెస్ ఎక్వైర్ త్రూ ద ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బిజినెస్ని అడాప్ట్ చేసుకోవడానికి. ఫోర్త్, ప్రైమరీ హౌస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, మైండ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినది. ఫిఫ్త్ ఈజ్ ద విజ్డమ్, కంపారిజన్ అండ్ ఫార్సైట్ అండ్ హయ్యర్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ గురించి. ఇది థర్డ్ నుంచి థర్డ్ కాబట్టి షార్ట్ టర్మ్ హాబీ కోర్సెస్ గురించి కూడా తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ 11వది గెయిన్ఫుల్ ఆర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అబౌట్ ఎడ్యుకేషన్. అలాగే థర్డ్ రైటింగ్ వర్క్, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూస్, బీయింగ్ ఏ సెకండ్ టు స్టూడెంట్ అంటే రెండో దాని నుంచి ఇది రెండోది. ఇట్ ఈస్ ఎ గివింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వాయిస్ అంటే ఇది మంచి వాగ్దాటిని ఇస్తుంది. అలాగే 9వది బీయింగ్ ఏ ఫిఫ్త్ టు ఫిఫ్త్ అంటే 5 నుంచి 5వది. ఇట్ డినోటెడ్ హైయర్ స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యని ఇస్తుంది. జనరల్లీ స్పెషల్ ఫేడ్ ఫర్ ఇది మెర్క్యూరీ కారక ఫర్ ద ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, స్పీచ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆర్ట్, మ్యాథమెటిక్స్ అండ్ అకౌంటెన్సీ ఇస్తుంది. ఇందులో జూపిటర్ ఈజ్ ద గ్రేట్ ఫ్యాకల్టర్, బీయింగ్ ఏ కారక ఆఫ్ ద నాలెడ్జ్, లాజిక్, విజ్డమ్, లా, ఎనిక్వెన్స్ కి సంబంధించింది. మూన్ మనోకారక, మైండ్ అండ్ మెడిసిన్ కి సంబంధించింది. రాహు కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ బ్రేక్ ఇన్ ద ఎడ్యుకేషన్. అలాగే సాటర్న్ ఈజ్ ద కారక ఫర్ ద ప్రొఫెషన్. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్లో కూడా 4, 9, 11 భావాలకి శని సంబంధం వచ్చినప్పుడు ఎడ్యుకేషన్లో విఘ్నాలను కలిగిస్తుంది. నెమ్మదత్వం అంటే స్టాప్ చేయదు కానీ నెమ్మదిగా అది పూర్తి చేస్తుంది. అంటే శని యొక్క పొజిషన్ పై ఆధారపడుతుంది. కాబట్టి ఇవి మనం ప్రప్రథమంగా ఎడ్యుకేషన్ గురించి చూస్తాం. అంటే ఈ ప్లానెట్స్ ఎడ్యుకేషన్లో తమ పాత్రను పోషిస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక చార్ట్ మీ ముందు కనిపిస్తుంది. అది ఎలా ఉన్నత విద్యనిస్తుంది అన్న దానిపై మనం ఛాలెంజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, 9వ స్థానాధిపతి ఎవరు? ఇక్కడ 4వ స్థానాధిపతి రవి, 9వ స్థానాధిపతి శని, 11వ స్థానాధిపతి గురుడు. ఈ శని ఎక్కడున్నాడు? 2వ స్థానంలో ఉండి వక్ర స్థితిని పొంది ఉన్నాడు. అలాగే గురుడు కూడా ఇక్కడ వక్ర స్థితి పొంది ఉన్నాడు. గురుడు ఇక్కడ 8th and 11th లార్డు థర్డ్లో ఉన్నాడు, కానీ వక్ర స్థితి వల్ల శనితో యుతిని పొందుతున్నాడు. అలాగే రవి వీక్ష కూడా శనిపై గురుడు వక్ర స్థితి వల్ల పొంది ఉన్నాడు. చంద్రుడి యొక్క యుతిని కూడా గురుడు పొంది ఉన్నాడు. అంటే ఇక్కడ మనం 9వ అధిపతి 9వ స్థానమును మరియు 9వ అధిపతి రవిని వీక్షణ కలిగి ఉన్నది. మరి గుడి యొక్క వక్ర స్థితి ద్వారా కుజకేతువులు సంబంధం కలిగినది. కావున ఈ కాంబినేషన్ అంటే ఇక్కడ కుజకేతువుల యొక్క కాంబినేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ సూచిస్తుంది ఈ జాతకాలకు. ఇది ఒక అమ్మాయి జాతకము. 4వ భావం కేతువు నక్షత్రంలోను, కేతువు నక్షత్రం శని నక్షత్రంలోను మరియు కుజుడు గురుడు యొక్క నక్షత్రంలోను. ఈ నక్షత్రాధిపతి అయిన శని గురువులు వక్రస్థితి వల్ల వారి సంబంధం కూడా కుజకేతువుల సంబంధం కలిగి ఉన్నది. కావున ఈ విధంగా కూడా ఇది మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క కాంబినేషన్ సూచిస్తుంది. శని 9, 11లకు అధిపతి, 4వ భావ అధిపతి అయిన రవిని ఒకరినొకరు వీక్షించ కలగడం ద్వారా కూడా
గుర వక్ర స్థితి వల్ల 11వ స్థాన సంబంధం కలిగి ఉన్నది. కాబట్టి ఇక్కడ 4, 9, 11 స్థానాల సంబంధం కలిగినది కావున ఇది కూడా మెకానికల్ ఇంజనీరింగ్ ని సూచిస్తున్నది. ఇప్పుడు మనం మరో చార్ట్ వేసుకుందాం. ఇది మెకానికల్ ఇంజనీర్ కాంబినేషన్ మీద ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. రెండోది ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించినది. ఇది నేను ఇప్పుడు మీకు చార్ట్ వేసి చూపిస్తాను. ఇది ఒక ఇంజనీర్ జాతకం. బుధుడు 9వ అధిపతి, చంద్రుడు 10వ అధిపతి, ఇద్దరు పరివర్త యోగం కలిగి ఉన్నారు. 11వ స్థానంలో 11వ అధిపతి అయిన రవి, 3, 6లకు అధిపతి అయిన గురుడు, 1, 8ల అధిపతి శుక్రుడు కలిసి ఉన్నారు. కుజుడు 11వ స్థానం అందుండున గురు, రవి, శుక్రులను తన 4వ దృష్టితో, ప్రత్యేక దృష్టితో చూచుట వలన, శని వక్ర స్థితి వలన ధనుసులో శని ఉన్నట్లు తీసుకున్న కుజ అష్టమ దృష్టి శనిపై, ఆ శని 4వ అధిపతి కుజుడు 2, 7లకు అధిపతి కావున కుజుడు 2, 3, 11 స్థానాలను చూచుట వలన రచయిత చేయటం వల్ల కూడా, అంటే ఇతనికి ఎక్కువ రైటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల కూడా లాభం వస్తుంది. 5 గ్రహాలు అగ్నితత్వ రాశులతో సంబంధం ఉంది. శని మరియు కేతువు లగ్నాలపై దృష్టి కలిగి ఉండటం వలన, శని 4వ అధిపతి అయి 10వ స్థానం అయిన చంద్రుని నక్షత్రంలో ఉండటం వలన సివిల్ ఇంజనీరింగ్ ని ఇతను చేస్తాడు. కుజబుద్ధులు స్వనక్షత్రాలలో ఉన్నారు, అంటే ఎవరి నక్షత్రాల వాళ్ళు ఉన్నారు. కానీ కుజుడు రాహు సభలో, బుధుడు శుక్రుడి సభలో ఉన్నారు. రాహు శుక్రుల వీక్షణ వల్ల సంబంధం ద్వారా కుజబుద్ధులు సంబంధం పొంది ఉన్నారు. కావున కుజబుద్ధులు సంబంధం సివిల్ ఇంజనీరింగ్ యోగమును. ఈ బుద్ధుడికి 10వ స్థాన స్థితి మరియు 10వ స్థాన అధిపతితో పరివర్తనం, ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్ ని బలపరుస్తుంది. కాబట్టి సివిల్ ఇంజనీర్ కాంబినేషన్స్ ఇవి. ఈ వ్యక్తి సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. 4వ అధిపతి శని, 9వ అధిపతి బుధుడు, 11వ అధిపతి రవి, వీళ్ళు గురు రాహుల ద్వారా సంబంధం కలిగి ఉన్నారు. శని కూడా వక్ర స్థితి అవడం వల్ల నార్మల్ గా బుధుడిని, వక్ర స్థితిలో మళ్ళీ రాహు దగ్గరికి వచ్చి రవితో సంబంధం ఏర్పరచుకోవడం వల్ల ఇది సివిల్ ఇంజనీర్ కాంబినేషన్. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి. ఇప్పుడు మరో విద్యార్థి యొక్క చార్ట్ చూద్దాం. ఇక్కడ మనం చూస్తే 4వ సబ్ లార్డ్ యొక్క నక్షత్రాధిపతి గురుడు, ఆ గురుడు అంటే 4th లార్డు సబ్ లార్డు చంద్రుడు. ఈ గురుడు యొక్క నక్షత్రాధిపతి మళ్ళీ చంద్రుడే. కాబట్టి ఇక్కడ ఈ గురుడు 4వ అధిపతి శనితో కలిసి 7వ భావంలో ఉన్నాడు. ఈ శనికి రవి, కుజ, బుధ, రాహులతో సంబంధం కలిగి, బుధుడు రాహు 29 డిగ్రీల 45 నిమిషాలు, 29 డిగ్రీల 48 నిమిషాలు ఉంది. ఇవి బుధుడు 29:45, రాహు 29:45, అంటే ఒకే నక్షత్రంలో ఇద్దరు ఉన్నారు. ఇవి వెరీ స్ట్రాంగ్ సంబంధం. వారు ఉన్న తర్వాత కారకత్వాలను ఇస్తారు. కావున వాటిని కర్కాటకంలో తీసుకున్నట్టు జరిగింది. ఈ నక్షత్రాలు జాతకరాలు విదేశ విద్యాభ్యాసంలో విద్యతో పాటు ఉద్యోగం చేయే అవకాశం ఉన్నది. ఇక్కడ 9వ అధిపతి శని, ఇతను 3, 4 భావాలకి సంబంధం 7లో ఉండుట. అదేవిధంగా చంద్రుడు 9వ భావంలో ఉన్నాడు, 11వ భావంలో ఉన్నాడు, 9వ భావానికి అధిపతి. బుధుడు 8, 11 భావాల
అధిపతి 8వ భావంలో ఉన్నాడు. కానీ ఇక్కడ తను రాహు ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి మనం వాటిని 8వ స్థానం కంటే 9వ స్థానంలోనే ఎక్కువగా తీసుకుంటాం. కాబట్టి మనం ఇది గమనించాలి. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. 9వ స్థానం బలహీనపడినప్పుడు ఆ 9వ స్థానానికి మనం ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏ దేవతల పూజలు చేయించాలన్నది నేను చిన్న హింట్స్ ఇస్తాను. మీరు దీన్ని గమనించాలి. 9వ స్థానం ఈ కింద రాశులైన వాటికి దోషం కలిగిన ఆ కింద దేవతలకు పూజ చేసుకోవాలి. మేషరాశి అయితే గురుద్వారా, వృషభం అయితే శివాలయము అంటే పార్వతీదేవిని పూజించాలి. మిథునము అయితే శనిదేవుని పూజించాలి లేదా విష్ణుమూర్తిని పూజించాలి అంటే వెంకటేశ్వర స్వామిని. కర్కాటకము అంటే గురుద్వారా. గురుద్వారా అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. గురువులు అంటే సిడి సాయి, గురు సమానులైన వారిని పూజించిన గురుద్వారాకు వెళ్ళినంత సమానంగానే ఉంది. అలాగే సింహరాశి. సింహరాశి 9వ భావం అయినప్పుడు అది దోషపూరితమైనప్పుడు హనుమంతుణ్ణి పూజించాలి లేదా హనుమాన్ చాలీస చదువుకోవాలి. కన్యా రాశి శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి. తుల సరస్వతీదేవిని, వృచ్చికము శ్రీకృష్ణుడిని, ధనస్సు శ్రీ రామమూర్తిని, మకరం శ్రీ గణేష స్వామి వారిని, కుంభము శ్రీ లక్ష్మీదేవిని, మీనము హనుమంతుణ్ణి మనం ప్రార్థించుకోవాలి. ఇలా ప్రార్థించుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఇంకో చార్ట్ వేసుకుందాము. ఇది మనకు సెప్టెంబర్ 18వ తారీఖు, ఆ తర్వాత 1996 రాత్రి 8:30 అనకాపల్లిలో పుట్టి ఉన్నారు. కాకపోతే మనం పెద్ద వ్యత్యాసం ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఇది ఫీమేల్ చార్టు. నేను ఇక్కడ మార్చడం లేదు, అదే ఉంచేసాను విశాఖపట్నం. ఓకే, ఇక్కడ లగ్నము మేష లగ్నమైనది, వృచ్చికము చంద్ర లగ్నమైనది. కాబట్టి అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే శని నక్షత్రంలో చంద్రుడు, కుజుడు, శని, కేతు ఉన్నారు. అది చూపిస్తానండి. శని నక్షత్రంలో చూడండి, ఇక్కడ చంద్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు రవి నక్షత్రంలో ఉన్నాడు, శని నక్షత్రంలోనే ఉన్నారు, కేతువు శని నక్షత్రంలో ఉన్నారు. అంటే ఇక్కడ ఇన్ని ప్లానెట్లు ఒకేసారి ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల ఇక్కడ శని బాగా బలపడాడు. అయితే ఎడ్యుకేషన్లో ఇక్కడ మీనము, ధనుర్రాశి ఈ రెండు శనికి ఎటువంటి కీడుని చేయవు. అంటే శని పొజిషన్ కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇక్కడ ఈ విద్యలో ఎటువంటి విఘ్నములు కలిగించకుండా కొంత నెమ్మదత్వం స్లోగానైతే ఉంటుంది, కానీ ఎటువంటి విఘ్నాలు కలిగించడు. బుధుడు 6వ అధిపతి మరియు రవి 5వ అధిపతితో పరివర్తన చెంది ఉన్నాడు. ఇది కూడా నాలెడ్జ్, విజ్డమ్, ఒక పరిపూర్ణమైన పూర్వ సంబంధ సుకృతం వల్ల దానికి మంచి నాలెడ్జ్ ఉంటుంది. అది సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. 4వ అధిపతి చంద్రుడు మరియు 8వ అధిపతి కుజునితో పరివర్తన యోగం కలిగి ఉన్నారు. అలాగే బుధుడు 3, 6 అధిపతులకు అధిపతి 5వ స్థానంలో ఉంటుట, 4వ స్థానంలో శుక్రుడు 2, 7 అధిపతులు అయి మరియు కుజుడు 1, 8 అధిపతులు కలిసి ఉన్నారు, యుద్ధ చెంది ఉన్నారు. శని మరియు మంచి స్థానంలో ఉన్నారు, అది 12వ స్థానం. కానీ శనికి 6, 8, 12 స్థానాలు అంత ఇబ్బందికరమైనవి కాదు. కానీ 3వ స్థానం అది భీతత్వాన్ని ఇస్తుంది కాబట్టి 3వ స్థానం అంత మంచిది కాదు.
కాబట్టి 12వ స్థానంలో శని వక్ర స్థితి కలిగి ఉన్నారు. మళ్ళీ 11వ స్థానంలో తన స్వస్థానమునకు తో సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే 12వ స్థానంలో కేతువుతో యుతి, రవితో సప్తమ దృష్టిని కలిగి ఉన్నారు. కాబట్టి ఇది ఏ విధంగా చూసినా ఈ జాతకరాలకు 4 గ్రహాలు పరివర్తన ద్వారా, ఒక గ్రహం వక్ర స్థితి వల్ల, గురుడు ప్రదోషస్థానం ధనుసులో తన స్వస్థానంలో ఉండుట వల్ల 6 గ్రహాలు రమారమిగా స్వస్థానం సంబంధం కలిగి ఉన్నాయి. ఆ 6 స్థానాల్లో 6వ స్థానంలో రవి రాహువులు, 12 స్థానంలో కేతువు శని స్థితి కలిగి ఉండుట వలన ఇక్కడ విద్యకు గట్టిగా ఇబ్బంది కలిగించుడు, ధనధాన్య యోగం కలిగి ఉన్నది, సంపూర్ణంగా ధనాన్ని ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ కేతువు శని శుక్ర కేతువులకు నాడీ సిద్ధాంత ప్రకారంగా సంబంధం కలిగి ఉండడం వల్ల వైవాహిక సంబంధం విషయంలో ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్ మనం ఇంకో చార్ట్ వేసుకుందాం. ఆ చార్ట్ లో కూడా మనం ఇది కూడా ఒక బీటెక్ విద్యార్థిది. ఇతను ఫిబ్రవరి 7వ తారీఖుని 1926లో పుట్టి ఉన్నారు. తెల్లవారుజాముని 4:45 పుట్టి ఉన్నారు. అది కూడా విశాఖపట్నమే. ఇది అబ్బాయి చార్టు, అంటే మేల్. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయిది ఉత్తరాషాఢ 1వ పాదం, 7 ఫిబ్రవరి 1986. ఇది ఇక్కడ చూడండి, మనకి కుజుడి యొక్క నక్షత్రంలో ఎవరెవరు ఉన్నారు? కుజుడి యొక్క నక్షత్రంలో శని ఉన్నారు, బుధుడు ఉన్నారు, గురుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. ఒకే నక్షత్రంలో 4 గ్రహాలు ఉండడం వల్ల ఇక్కడ కుజుడి యొక్క ఆధిపత్యం అంటే బలం బాగా ఉంది. ఇక్కడ వీళ్ళతో శనికి సంబంధం ఉంది. శని ఎలా వృశ్చికంలో ఉండి మకరంలో ఉన్న గ్రహాలను, మకరం అయిన తన స్వస్థరాశిని, అది 2వ రాశి. కాబట్టి ఇక్కడ కుటుంబ స్థానానికి ఇబ్బంది కలిగేది. కానీ ఇక్కడ మార్స్తో విద్య నెమ్మదిగా ఇక్కడ సాగడానికి ఇక్కడ 4, 9, 11 భావాలకు సంబంధం కలిగి ఉంది. శని అండ్ కుజుడు పొజిషన్ బాగులేదు కాబట్టి చదువులో నెమ్మదత్వము ఉంటుంది. బుధుడు కేంద్ర స్థానాలైన 7 సప్తమ స్థానమునకు, దశమ స్థానమైనకు అధిపతి 2వ స్థానంలో రవితో మరియు శుక్రునితో యుతి ఉన్నాడు. అంటే గురుడికి కేతువు చూచుట వల్ల, రాహు దృష్టి లగ్నంపై ఉండడం వలన పాఠశాల విద్య అంటే 4వ స్థానం అధిపతిపై కుజుడి దృష్టి, అంటే కుజుని మరియు కేతువుల దృష్టి పాఠశాల విద్యలో విఘ్నంలో కలిగినవి. ఎందుకంటే కేతువు కుజుడు ఎప్పుడైతే ఏ స్థానాన్ని కలిపి చూస్తారో బలంగా ఆ స్థానం మీద దోషం పడుతుంది. అలాగే 4వ అధిపతి గురుడు 3వ స్థానం తనకు ఇబ్బంది కలిగించును. గురుడు మకర కుంభంలో సురక్షితుడు కాడు కాబట్టి అక్కడ ఇబ్బంది కలిగించును. 8వ అధిపతి అయిన చంద్రుడు లగ్నంలో తన స్థానం నుండి 6వ స్థానం కావున గురుడు మరియు చంద్రుడు బలహీనపడినారు. అయినప్పటికీ గురుడు 4వ అధిపతిగా బలహీనపడిన కారణంగా పాఠశాల విద్యలో మాత్రమే ఇబ్బందిగా ఉంది. యావరేజ్ స్టూడెంట్. బట్ ఇతను ఉన్నత విద్యను ఎందుకు సాధించాడంటే 4, 9, 11 భావాల యొక్క ప్రమేయం ఉంది కాబట్టి నేను ఈ విద్యని సాధించాడు. మనం ఈ విధంగా మరొకసారి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి అండ్ బీటెక్ ఇంజనీర్స్ గురించి మరో వీడియో చేసుకుందాం. ఇప్పటికీ ఈ వీడియోతో నేను చేస్తున్నాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చార్ట్స్ గురించి చెప్పుకుందాం. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.